వన్ సైడ్ తప్పు ఒక దిక్కిడిచి పెట్టండి. మీరు మళ్ళీ తప్పేం చేస్తున్నారు? ఇద్దరు తప్పు అయితే ఇద్దరు తప్పుని ఎండగట్టేది ప్రజలు వస్తారు. ఇంకోటి వాళ్ళని రానియకపోతా నేను రానియ్యా బీఆర్ఎస్ ను లేకపోతే కేసీఆర్ అంటున్నారు కదా, మీ చేతిలో లేదని ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల తీర్పును అవమానించకండి, ప్రజల తీర్పును గౌరవించండి. ప్రజలు తీర్పు చెప్పేది వాళ్ళు, తీర్పరులు వాళ్ళు, చరిత్ర నిర్మాతలు ప్రజలు, మీరు కాదు, మీ అంతకంటే కావు. అందుకని ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి? కేసీఆర్ గారి భాషలో లేకుండా రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే కారణం కాల్చి వాత పెడతారు మీకు అంటున్నాడు. మీ రెండు పార్టీలకు వాత పెడతారు అంటున్నాడు. మూడోని గెలిపిస్తారా? మూడోడు కూడా అట్టే వాత పెడతారా? ప్రజలు చూద్దాం. 2028 ఎన్నికల ఏం జరుగుతుందో చూస్తే ఇట్లాంటి పంచాయతీలు నడిపించుకొని ఒకరి మీద నెపం మోపి తెలంగాణకు అన్యాయం చేయకండి. దయచేసి అన్ని పార్టీలు తెలంగాణ ప్రజల మనోభావాన్ని గౌరవించండి, తెలంగాణ ప్రజలు న్యాయం చేయండి అని కోరుతున్నాను. పాపిరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. పాపిరెడ్డి గారు, గత 2-3 రోజులుగా జరుగుతున్న తీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా పెద్ద దుమారాన్ని లేపింది. ముందు సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటికి రావడం, ఆయన కొన్ని మాటలు మాట్లాడటం, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన తోలు తీస్తానని మాట్లాడటం, కదా నిన్నటి రోజు రేవంత్ రెడ్డి గారు ఘాటుగా స్పందించి మరి ఎద్దేవా చేయటం అన్నీ చకచక జరిగిపోయాయి. ఈ సినారియో మొత్తం చూస్తుంటే రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత హాట్గా ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఎలా చూడాలంటారు? రేవంత్ మాట్లాడిన మాటల్ని ఏ రకంగా చూడాలంటారు? కేసీఆర్ మాట్లాడిన మాటల్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. అనేక ఎన్నికలు జరిగినాయి, రకరకాల ఫలితాలు రావడం జరిగింది. ఈ తర్వాత మన పంచాయతీరాజ్ ఎలక్షన్ తర్వాత కేసీఆర్ గారు కూడా బయటికి రావడం, అంటే వాళ్ళ పార్టీ అంతర్గతంగా ఏమో చర్చించుకున్నారు కానీ ఆయన కూడా రావడం, కొన్ని స్టేట్మెంట్ ఇవ్వడం. నేను కూడా దక్షిణ తెలంగాణ అంతా కూడా కృష్ణా నీళ్ళ పైన జరిగిన తెలంగాణ అన్యాయానికి నేను దానిపైన నేను స్పందించి మొత్తం దక్షిణ తెలంగాణ తిరుగుతానని ఆయన చెప్పడం జరిగింది. ఆ చెప్పడంలో ఆయన కొంత ఈ తోలు తీస్తా ఇవన్నీ కూడా సరే, ఆయన మాట్లాడినది తప్పే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కూడా తప్పే. ఇంతకుముందు మండ రామారావు గారు క్లియర్ చెప్పారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ నిజంగానే అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో నీళ్ళ కోసం అన్యాయం జరిగిందా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకుముందు ఇప్పుడు అన్యాయం జరిగిందా అన్నది విషయం అట్లా పెడితే, ఒక విషయాన్ని మనం పక్క రాష్ట్రం అంటే ఇప్పుడు మొన్నటి వరకు 14 వరకు కూడా మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 కలిసి ఉండే రాష్ట్రం. ఇప్పుడు 2014 తర్వాత చూసినా, అంతకుముందు చూసినా కూడా ఇప్పుడు అక్కడ నాయకత్వం అంటే ఆంధ్రప్రదేశ్ నాయకులను చూసి తెలంగాణ నాయకులు చాలా విషయాలు నేర్చుకోవాలి. ఇప్పుడు అక్కడ వైసీపీకి టీడీపీ పడదు, జగన్కు చంద్రబాబు పడదు, అక్కడ రెడ్డికి కమ్మాకు పడదు. పెద్ద ఎత్తున అనేకమైన ఘర్షణలు ఉంటాయి. కానీ వాళ్ళు ఒక విషయం మాత్రం ఖచ్చితంగా ఎట్లుంటారంటే, నీళ్ళ విషయానికి వచ్చే వరకు, ముఖ్యంగా కృష్ణా నీళ్ళ విషయానికి వచ్చే వరకు 2014 నుంచి వెళ్ళి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ, 2019 నుంచి వెళ్ళి 2024 జగన్ పరిపాలన కానీ, మళ్ళీ ఇప్పుడు 24 తర్వాత చంద్రబాబు పరిపాలన కానీ, వాళ్ళు కృష్ణా వాటర్ను పెద్ద ఎత్తున అది మొత్తం ఆంధ్రకు రాయలసీమకు తరలించారు. ఎంత పెద్ద ఎత్తున అంటే నామినల్గా అంటే మనకు 10-15% కూడా మనం వాడుకుంటలేము. మనకు వాటరే తక్కువ ఇచ్చారు, తక్కువ వాటర్లో కూడా చాలా తక్కువ ఉన్నది. ఈ సంవత్సరం పడ్డ వర్షాలలో కృష్ణా వాటర్లో విపరీతమైన వాటర్ పోయింది. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి కృష్ణా వాటర్ ఏది పాడు నుంచి వెళ్ళి ఎక్కడి దాకా తీసుకుపోయారంటే కుప్పం వరకు, అంటే చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యూషన్ వరకు కూడా మనం తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ దాదాపుగా కృష్ణా అంటే మన తెలంగాణ బార్డర్ ఏది పోతిరెడ్డిపాడు నుంచి వెళ్ళి తమిళనాడు బార్డర్ కుప్పం వరకు కూడా నీళ్లు తీసుకుపోవడం జరిగింది. కానీ పక్కనే అంటే ఏదైతే కృష్ణా నది తుంగభద్ర నది 2 ప్రవహిస్తున్న పాలమూరు లేదా మహబూబ్ నగర్లో అట్లే ఉన్నది. అంటే దీని ఒక విధంగా మనం దీన్ని ఏ విధంగా నేను చూస్తున్నానంటే, తెలంగాణ వాదిగా, తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళంగా, తెలంగాణ రాష్ట్రం కోసం అనేక విధాలుగా త్యాగాలు చేసిన వాళ్ళగా మాకు అనిపించేది ఏంటంటే, ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ నాయకత్వం ఫెయిల్ అయింది. ఇక్కడ నాయకత్వం అంటే ఏ పార్టీ కాదు, తెలంగాణ నాయకత్వం. ఇప్పుడు 2014 తర్వాత కూడా అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. అది టీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెసా, ఇంకోలా ఇవన్నీ పక్కన పెడతాం. అయితే ఒకటేంటంటే, ఇప్పటికైనా కూడా నీళ్ళ విషయంలో ఒక ఉమ్మడి ఒక వేదిక, ఇప్పుడు నిజంగా మనకు అన్యాయం జరిగిందని అందరికీ తెలుసు. ఆ అన్యాయాన్ని సరిదిద్దుకోవడానికి మన
మనకు రావాల్సిన ఇంకా ఎక్కువ వాటాను ఏ విధంగా వాడుకోవాలి, రంగారెడ్డికి ఏ విధంగా చేయాలి,